శ్రావణ మాసం శోభతో విశాఖ కన్యక పరమేశ్వరి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ మాసంలో ముత్యాల చీరలో అమ్మవారు మెరిసిపోతున్నారు. సౌభాగ్యం కోసం సిరులు కురిపించే శ్రావణ లక్ష్మికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కన్యక పరమేశ్వరి ఆలయం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. శ్రావణ శుక్రవారం తొలి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అన్ని ఆలయాలు కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే మనం చూడొచ్చు, శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుకుంటూ కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చేస్తారు. ఎందుకనంటే శ్రావణ మాసం అంటేనే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మిగా భక్తులంతా కూడా భావిస్తారు. దీంతో భక్తులందరినీ కూడా అమ్మవారు కరుణించాలి అని అంటే అమ్మవారి కోసం ఈ రోజు భక్తులంతా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి విశేషంగా 4 శుక్రవారాలు కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటారు. మేడం చెప్పండి, శ్రావణ శుక్రవారం రోజు ముత్యాల చీరలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏంటి మేడం? చూసాం మేడం, దర్శనం బాగా అయింది. మాకు అమ్మవారు బాగా ఎలువెలుపు అందరికి ఇక్కడ వేలాదిగా ఇక్కడికి ఉత్తరాంధ్ర నుంచి భక్తులంతా కూడా తరలి వచ్చి అమ్మవారి ఆలయంలో ఈ ప్రత్యేక అలంకరణలన్నింటినీ కూడా చూస్తూ వాళ్ళంతా కూడా తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి శ్రావణ శుక్రవారం 4 వారాల పాటు 4 రకాల అలంకరణలో అమ్మవారిని ఇక్కడ ప్రత్యేకంగా అలంకరిస్తారు. ధనలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, కనక లక్ష్మిగా ఇక్కడ అమ్మవారు కొంగు బంగారంగా భక్తులంతా కూడా కోరుకుని పూజలు అవి చేస్తారు. కాబట్టి ఎలా జరుగుతున్నాయమ్మా అంటే అమ్మవారిని మీరు ముత్యాల చీరలో దర్శించుకుంటున్నారు కదా, ఎలా? చాలా బాగుందండి. సెకండ్ టైం ఇది రావడం మేము, చాలా బాగుంది దర్శనం. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? అలంకారం ఇయర్ నుంచి వస్తున్నామండి, లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది దర్శనం. ఫస్ట్ టైం వచ్చాము, మాకు చక్కగా దర్శనం అయ్యింది. కుంకుమ పూజ కూడా చక్కగా చేసుకున్నాము. రెండోసారి రావడం మేము ఇది. మీ పాపను కూడా చక్కగా అలంకరించారు. నిజంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు మహిళలంతా కూడా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో, చీరల్లో అన్ని చాలా చక్కగా ఉంటారు. అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. మీరు ఎలా నోములు నోచు? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం మాకు కోంట్ల ఆవిడ తీసుకొచ్చారు ఇక్కడికి, రెండోసారి రావడం అండి. మాట్లాడతాను అమ్మ చెప్పండి, శ్రావణ శుక్రవారం పూజలు ఎలా జరుగుతున్నాయి? మీరు పెద్దవారు అందరినీ ఆశీస్సులు ఇస్తారండి. మేము లలితా పారాయణాలు నిత్యం అదే కనికపరిసి పారాయణ చేస్తాం. చాలా బాగుంటున్నాయి పూజలు అవిను. ఇక్కడ మనం చూడొచ్చు, అమ్మవారికి ప్రత్యేక అలంకారంలో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా స్త్రీలు కుంకుమ పూజలు, సౌభాగ్యాన్ని కోరుతూ కూడా వారి కోరిన కోరికలు తీరాలని చెప్పి ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఇక్కడ ప్రత్యేక అలంకారంలో వచ్చారు. అలాగే మహిళలు కూడా చాలా చక్కగా వాళ్ళంతా కూడా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎందుకనంటే మొత్తం విశాఖపట్నంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మాత్రం నెలకొంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఐపిన్ గ్లోబల్ ఫౌండర్, ఐఎస్ఎఫ్ కో ఫౌండర్ శేషాద్రి వంగల, క్వాలిటీ ఇంజనీరింగ్ ఫౌండేషన్ ప్రతినిధి సంతోష్ ఎంసాని, ఐపిన్ గ్లోబల్ ప్రతినిధి జి వేణుమాధవ్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, ఉపాధి కల్పన తదితర అంశాలపై వారు చర్చించారు. రాష్ట్ర యువతకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, ట్రైనింగ్ విషయంలోనూ చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. హెచ్ఎంటీవీతో కలిసి ఈ కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పారు. ఇక ఆగస్టు 21, 22న హైదరాబాద్ లో జరిగే క్వాలిటీ ఇంజనీరింగ్ ఫౌండేషన్ భారీ సదస్సుకి గవర్నర్ను ఈ సందర్భంగా వారు ఆహ్వానించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఐపిన్ గ్లోబల్ ఫౌండర్, ఐఎస్ఎఫ్ కో ఫౌండర్ శేషాద్రి వంగల, క్వాలిటీ ఇంజనీరింగ్ ఫౌండేషన్ ప్రతినిధి సంతోష్ ఎంసాని, ఐపిన్ గ్లోబల్ ప్రతినిధి జి వేణుమాధవ్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఇక రాష్ట్ర యువతకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, ట్రైనింగ్ విషయంలోనూ చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. హెచ్ఎంటీవీతో కలిసి ఈ కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టు 21, 22న హైదరాబాద్ లో జరిగే క్వాలిటీ ఇంజనీరింగ్ ఫౌండేషన్ భారీ సదస్సుకి గవర్నర్ను ఈ సందర్భంగా వారు ఆహ్వానించారు.